అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల ఓ తల్లి అంతర్మదనం. రచయిత గంటి భానుమతి గారు. ఎపిసోడ్ 5 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. అంతవరకు ఆమెలో ఉన్న కంగారు భయం తగ్గాయి. విరాట్ వస్తే థ్యాంక్స్ చెప్పాలి. అసలు అప్పుడే చెప్పాల్సింది. అప్పుడేమో కంగారు భయం అయోమయం. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడన్నా చెప్పాలి. అసలు ఈ విరాట్ ఎవరు? ఎదురింట్లో ఉండే ఓ అబ్బాయి. కానీ కన్న కొడుకు కన్నా ఎక్కువగా తన పక్కన నుంచున్నాడు. అడ్మిట్ అవుతున్నప్పుడు డబ్బు కట్టేశాడు. ఎంత కట్టాడో తెలియదు. తనకి టిఫిన్ తెచ్చి పెట్టాడు. గది బయట ఉన్న ఆయాలతో తనకి ఏం కావాలో చూడమని చెప్పాడు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన సొంత కొడుకు కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఈ సమయంలో పక్కన నుంచుంటున్నాడు. ఎంతో ధైర్యం పిలవకుండానే వచ్చింది. ఇలాంటి ఆపద సమయాలలో ఓ మనిషి దగ్గరుంటే ఎంతో ధైర్యం, ఎంతో సపోర్టుగా ఉన్నాడు. పాపం విజయ కూడా అంతే. వీళ్ళిద్దరూ వచ్చాక బాగానే ఉంటోంది. ఒకవేళ రామచంద్రానికి ఏదైనా అయితే? చాచా, అలాంటి ఆలోచన రాకూడదు. దేవుడా, రామచంద్రానికి ఏమీ కాకూడదు. ఈ వయసులో నాకు పరీక్ష పెట్టకు. నేనింకా ఎదుర్కొనే శక్తి, తట్టుకునే శక్తి నాకు లేదు. విరాట్ లేకపోతే ధైర్యంగా ఉండేదా? ప్రతిసారి నా ధైర్యానికి సవాల్ అని అనుకుంది మనసులో. కొడుకు దగ్గర లేకపోవడం, కూతురి మరణం, భర్త హార్ట్అటాక్, ఆ వెంటనే పక్షపాతం, బంధువులు దూరం జరిగిపోవడం, ఇలా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. కూతురి కోసం ఆ రోజున ఎలా ప్రార్థించిందో ఈ రోజును కూడా అలాగే దేవుడిని వేడుకుంటోంది. ఆ రోజు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, బంధుమిత్రులు అందరూ తమ పక్కన ఉన్నారు. ఈ రోజున ఈ సమయాన విరాట్ తప్ప మరెవ్వరూ లేరు. ఆ రోజున ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వంతో సహా ఎంతోమంది ముందుకు వచ్చారు. ఈ రోజున డబ్బు ఎలా సర్దుబాటు అవుతుంది అని దిక్కులు చూస్తోంది. కాఫీ ఏదైనా తాగారా అని విరాట్ వస్తూనే అడిగాడు. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. వెంటనే లేచాడు. నేను తీసుకొస్తా అని బయటికి వెళ్ళిపోయాడు. విరాట్ తనకు కొడుకు కానందుకు బాధపడింది. కొడుకు గుర్తొచ్చాడు. రాత్రి ఫోన్ చెయ్యాలి. డబ్బు గురించి కాకపోయినా రామచంద్రం ఆరోగ్యం గురించైనా చెప్పాలి. అది తన బాధ్యత. వాడికి వాడి బాధ్యతను గుర్తు చేయాలనిపించడం లేదు. ఆ తర్వాత వాడిష్టం. ప్లాస్కోలో కాఫీ తెచ్చి అక్కడున్న స్టీల్ గ్లాసులో పోసి అరుంధతికిచ్చాడు. ప్లాస్కో కొన్నావా? ఇంటి నుంచి తీసుకొచ్చావా? అవసరానికి ఉంటుందని. లేదు పిన్నిగారు, మీకైనా కాఫీ కోసం కావాలి కదా. హోటల్ వాళ్ళు అక్కడి నుంచి తెచ్చేసరికి చల్లగా అయిపోతుంది. పోని తెద్దామంటే మా ఇంట్లో కూడా లేదు. ఎలాగో ఇప్పుడు మాకు కూడా కావాలి. ఆ కొనేదేదో ముందే కొనేస్తే బాగుంటుందని ఇప్పుడు వస్తూ బయట కొన్నాను. మనసులో ధన్యవాదాలు చెప్పుకుంది. వెంటనే కొడుకు గుర్తొచ్చాడు. వాడికి ఇటువంటివి తెలుసో లేదో, నిజానికి అటువంటి అవకాశం వాడికి రాలేదు. మొదటి నుంచి దూరంగానే ఉన్నాడు. ఇవన్నీ తెలియదు. ఈ అనుభవమూ లేదు. బిందు మీద జరిగిన అత్యాచారం జరిగినప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు. ఫోన్లో జరిగినది చెప్తే, నువ్వే దాన్ని పాడు చేసావు, మమ్మల్ని సరిగ్గా పెంచలేదు, నువ్వు మా గురించి సరిగ్గా పట్టించుకోనప్పుడు మేం కూడా అలాగే ఉంటాం అని అన్నాడు. పరిస్థితి మూలంగా తన మీద వాడికి నెగిటివ్ అభిప్రాయం వచ్చేసింది. అది పోవాలంటే ఏం చెయ్యాలి? తనేం చేస్తే అది మారుతుంది? ప్లాస్టిక్ గ్లాసులో కాఫీ పోసి ఆమెకొకటి ఇచ్చాడు. తను చెయ్యాల్సింది. ఆ పిల్లవాడు చేస్తున్నందుకు సిగ్గుపడింది. తానొకటి తీసుకున్నాడు. డాక్టర్ని కలిశాను. ప్రమాదం ఏం లేదన్నారు. ఎల్లుండి వెళ్ళిపోవచ్చని అన్నారు. ఏ టైంకి పంపుతారో తెలుసుకొని ఆ టైంకు ట్యాక్సీ తెస్తాను. అరుంధతి వెంటనే 2 చేతులు జోడించింది. చాలా థ్యాంక్స్ విరాట్. పిలవగానే పనులు మానుకొని సరైన సమయానికి దేవుడులా వచ్చావు. ఎంతో సహాయం చేశావు. చాచా, అదేంటి పిన్నిగారు, ఓ ఏడాది నుంచి మనం ఎంత స్నేహంగా ఉంటూ వచ్చాం. ఎదురెదురుగా ఉంటున్నాం. సమయం వచ్చినప్పుడు సహాయం చేయకపోతే మనం ఎందుకు? ఇంకెప్పుడు ఇలా అనకండి అన్నాడు విరాట్.
రేపు ఉదయం నాకు క్లాసులున్నాయి, నేను రాలేకపోవచ్చు. కాఫీ ఆయాతో తెప్పించుకోండి. పైగా ఈ రోడ్డు దాటితే మంచి హోటళ్లున్నాయి. మధ్యాహ్నం అక్కడికెళ్ళి భోంచేయండి. బాబాయ్ గారి ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. ఆయనకేం పర్వాలేదని డాక్టర్లు అన్నారు. అవసరానికి ఉంటుందని కొంచెం డబ్బు మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను. అలా చూడకండి, వడ్డీతో సహా నేను తీసుకుంటాను. మొహమాట పడకండి. తన అడగకుండానే డబ్బు తన బ్యాగ్లో పెట్టాడు. కొడుకు అడుగుతేనే డబ్బు పంపుతాడు. విరాట్తో కొడుకును పోలిస్తోంది. అలా చెయ్యాలని లేకపోయినా అది వచ్చేస్తోంది. తన వైపే చూస్తున్న విరాట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పింది. ఆ తర్వాత కాసేపు కూర్చుని విరాట్ వెళ్ళిపోయాడు. టైం చూసింది, 6 దాటుతోంది. కొడుక్కి పొద్దున అవుతోంది. ఆఫీస్కు వెళ్ళడానికి తయారవుతుంటాడు. ఈ టైంలో ఫోన్ చేస్తే విసుక్కుంటాడు. పోనీ వాట్సాప్లో మెసేజ్ పెడితే వాడు వెంటనే కూడా చూసుకోడు. కాస్త ఆలోచించి సెల్లు తీసి కొడుక్కి ఫోన్ చేసింది. వెంటనే తీశాడు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి ఇంత పొద్దున్నే చేశావు? నువ్వు నాన్నగారు కులాసాగానే ఉన్నారా? ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా అని అన్నాడు. అవును అర్జెంటే, ఒక 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. మాట్లాడనా? అదేంటి అలా అంటున్నావు? నాతో మాట్లాడడానికి పర్మిషన్ కావాలా? చెప్పు, ఏంటి విషయం? గొంతు పూడుకుపోయింది. కొడుకుతో మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడే చనువు ఎందుకు లేదో ఆమెకు అర్థం కాలేదు. భారతిగారన్నట్లు తమ మధ్య ఉన్నది గాజుగోడలు. ఒకరినొకరు కనిపిస్తారు, కానీ దగ్గరికి వెళ్ళలేరు. నేను బాగానే ఉన్నాను. నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రిలో చేర్పించాం. వీలైతే కొంచెం డబ్బు పంపుతావా? అలా అడగడానికి సిగ్గుపడింది. కానీ తప్పదు. అడగకపోతే అమ్మైనా పెట్టదంటారు. అమ్మైనా కొడుకైనా ఒకటే, అడగాలి. అడుగుతేనే ఇస్తారు. ఇప్పుడు అడగాలి. వాడు ఎప్పుడు అంతే, అడుగుతేనే పంపుతాడు. అందుకే ఎంత అవసరమైతేనో అడుగుతుంది. డబ్బు పంపుతాను. ఎంత కావాలో చెప్పు. ఇంకేదైనా ఉందా మాట్లాడడానికి? ఎంత అంటే ఏం చెప్తుంది? బిల్లు ఎంత అవుతుందో తనకి మాత్రం ఏం తెలుసు? వాడే ఆలోచించుకొని పంపాలి. ఎంత అవుతుందో నాకు మాత్రం ఏం తెలుసు అని నసిగింది. ఇంకా ఏదైనా ఉందా మాట్లాడడానికి అని అన్నాడు. ఇంకా ఏముంది మాట్లాడడానికి? అసలు తమ మధ్య సంబంధం ఏముందో తెలియదు. ఇప్పుడు మాత్రం డబ్బు మూలంగా ఉండే సంబంధం. ఏం చెప్పాలో చెప్పడమో అయిపోయింది. వాడి వినేశాడు. సమాధానం వచ్చేసింది. అంతే, ఇంకేం లేదు. భర్తకి ఉదయం నుంచి ఏం జరిగిందో పూసగుచ్చినట్లు విరాట్కి చెప్పినంత స్వేచ్ఛగా కొడుక్కి చెప్పలేకపోయింది. ఒకవేళ రాజ్యలక్ష్మి గారు అడిగితే ప్రతి విషయము ఏం జరిగిందో చెప్తుంది. కానీ కొడుకుతో చనువుగా అన్ని విషయాలు చెప్పనే రాదు. ఏదో గోడ, ప్రస్తుతం అది మందంగా ఉంది. అది కూలుతుందో లేదో తెలియదు. తమ మధ్య దూరం ఎలా వచ్చిందో గమనించలేదు. ఎప్పుడు వచ్చిందో తెలియదు. వాడి పెళ్ళయ్యాక ఆ దూరం ఇంకా పెరిగిందని తెలుసు. ఈ విషయమో ఓసారి తన స్నేహితురాలతో అంది. అప్పటికి బిందు కాలేజీలో చదువుతోంది. అరుంధతి, ఈ రోజుల్లో పిల్లల్ని అనాల్సిన పనేం లేదు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. కుటుంబంలోని తీపిదనాన్ని వాళ్లకు మనం చూపించలేదు. మనం ఎలా పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు, అలాగే ఉంటారు. మనం ఎలా ప్రవర్తించామో అదంతా బాగా గమనించి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళని డబ్బు కాసే చెట్లలాగా పెంచాం. విదేశాలకి పంపించాలనుకున్నాం, పంపాం. వాళ్ళు చదువుల్ని ఈ విదేశాలకి పాస్పోర్ట్లుగా చేసి పంపించేశాం. మన బంధాలలో డబ్బును కూడా బంధించేశాం. ఇప్పుడు మాట్లాడేది కరెన్సీ భాష మాత్రమే అన్న స్నేహితురాలు మాటలు గుర్తొచ్చాయి. అరుంధతి ఆలోచనలో పడింది. తప్పు చేశానా? సరిగ్గా పెంచలేదా అన్న అనుమానం వస్తోంది. వాడి జీవితం బాగుండాలనే కదా మంచి స్కూళ్ళని హాస్టల్లో ఉంచి చదువులు చెప్పించారు. హాస్టల్లో ఎలా ఉందో, భోజనం సహిస్తోందా, భోజనం ఏదైనా తేడా చేస్తోందా, ఆరోగ్యం ఎలా ఉంటోంది, కళ్ళజోడు పవర్ పెరిగిందా అని ఏ రోజు వాడు బాగోగులు వాడిని అడిగి తెలుసుకోలేదు. ఏదైనా తినుబండారాలు చేసి పంపించేది. అవి అందాయా అని అడిగేవారు. అలాంటి టైంలో నాకిప్పుడు ఏం బాలేదు, నన్ను తీసుకెళ్ళండి, నేనిక్కడ ఉండను అని గొడవ పెట్టేవాడు. ఏదో సర్ది చెప్పేవాళ్ళు. కానీ సరే,
వచ్చేసే అని ఏనాడు అనలేదు. ఇంకా తర్వాత ఫోన్లో ఎక్కువ మాట్లాడడం చేయలేదు. మాట్లాడితే గొడవ పెడతాడేమో అని ఫోన్ చేసేవారు కూడా కాదు. వాడి చదువు గురించి అడగాలంటే హాస్టల్ మేనేజ్మెంట్తో, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడేవాళ్ళు. చదువు విలువనే చెప్పారు కానీ విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వలేదు. పుస్తకం జ్ఞానం కోసం తాపత్రపడ్డారు కానీ కుటుంబ జ్ఞానం ఇవ్వాలని తోచలేదు. కుటుంబం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఏదైనా సమస్య వస్తే ఇంట్లో వాళ్ళతో మనసు విప్పి చెప్పుకోవాలి, చర్చించాలి. ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో చెప్పలేదు. ఇంట్లో వాళ్ళతో ఉండే ఆ బంధాలు విలువని చూపించలేదు. వాడికి ఆ రుచి తెలియదు. తను ఎప్పుడు వాడిని ఆ విషయాలు అడగనప్పుడు ఈరోజు వాడు తనని ఏమి అడుగుతాడు? అడగడు. అసలు అడగడానికి వాడికి తోచదు. అలా తోచే విధంగా తాము పెంచలేదు. పిల్లలు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ప్రతిరూపాలు. వాళ్ళు ఏం చేసినా తమ నుంచి చూసి నేర్చుకున్నదే. వాళ్ళని అనుకోవడం ఎందుకు? వాళ్ళని తప్పు పట్టడం ఎందుకు? తన తప్పులకి తానే జవాబుదారి. ఏ జవాబులిచ్చి తనని తాను కన్విన్స్ చేసుకోగలదు? ఇప్పుడు సెల్ఫ్ సర్జరీ చేసుకున్నా, ఎన్ని ఆపరేషన్లు చేసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెచ్చులోడిని గాయాలు మానుతాయా? తన పెంపకం బాలేదు. తప్పంతా తనదే. అరుంధతి ఇప్పుడు ఈ సాయంత్రంలో ఏకాంతంగా ఉన్న ఆమె తనలో తాను తొంగి చూసుకుంటోంది. తనని తానే అన్వేషించుకుంటోంది. ఇది వరకు కొడుకు గురించి మాటలు వస్తే మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. వాడి గురించి మాట్లాడాలంటే వాడు పెళ్లి గురించి, వియ్యాలవారు చేసిన అక్కడ జరిగిన అవమానాల గురించి మాటలు వస్తాయి. ఆ తర్వాత కోడలు పరోక్షంగా చేసిన అవమానాలు, పెడసరం మాటలు ఇవే వస్తాయి. దాని గురించిన చర్చ వస్తుంది. మొదట్లో మాట్లాడుకున్నా ఇప్పుడు మానేశారు. అందుకని వీలైనంతగా వాడి గురించి, వాడికి సంబంధించినవి రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు. ఇప్పుడు విజయ్, విరాట్ మూలంగా వాళ్ళిద్దరూ గుర్తొచ్చారు. ఆమెకు తెలియకుండానే తన పిల్లలిద్దరినీ వాళ్లతో పోలుస్తోంది. ఇందులో స్వార్థం లేదు, సహజంగా వచ్చేస్తోంది. తన తప్పులు తెలుస్తున్నాయి. అదంతా గతం. ఇప్పుడు గతాన్ని మర్చిపోవాలి, గతాన్ని వదిలేయాలి. అంటే గతాన్ని, దాని తాలూకు జ్ఞాపకాల్ని ఒక పెట్టెలో పెట్టి సమాధి చెయ్యాలి. అంటే ముఖ్యంగా బిందుని వదిలేయాలి. అది జరిగే పని కాదు, అంత సులభం కాదు. వాళ్ళు ఎదురింట్లో ఉన్నంతకాలం ఏదో ఒక సమయంలో ఇద్దరూ గుర్తొస్తుంటారు. మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికొచ్చి కిందికి చూసింది. వాళ్ళ గది మొదటి అంతస్తులో ఉండడం వల్ల కింద రోడ్లు, మనుషులు, వాహనాలు అన్నీ కనిపిస్తున్నాయి. కింద వెళ్తున్న పిల్లలు అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళల్లో మగ పిల్లలున్నారు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? క్లాస్ విషయాలు, సబ్జెక్ట్ గురించా, సినిమాల గురించా, నవలల గురించా ఏం మాట్లాడుకుంటుంటారు? వాళ్ళ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనా, లేకపోతే ప్రేమ కూడానా? వయసులో ఉన్నవారు కాబట్టి ఆకర్షణ అనేది చాలా సహజం. ముందు ఆకర్షణ, ఆ తర్వాత ప్రేమ. ఇదే జరుగుతోంది. వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. ఆకర్షణకి ప్రేమకి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుస్తుందా? ఈ సంగతి వాళ్ళ ఇళ్లల్లో పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పారా? చెప్పిన ఈ పిల్లలు వింటారా? అరుంధతికి తన కాలేజీలో ఉన్నప్పుడు జరిగిన డిబేట్లు గుర్తుకు వచ్చాయి. ఒక మగ ఆడ స్నేహితుల్లా ఉండలేరా? దానికి వేరే అర్థం ఎందుకు తీస్తారు? దాన్ని ప్రేమ అని ఎందుకు అనుకోవాలి అన్నదాని మీద తను కూడా మాట్లాడింది. మగపిల్లలతో చనువుగా ఉన్నా కూడా తమ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరూ కూడా ఏ అబ్బాయిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు. ఎందుకనంటే సింపుల్. అప్పుడు టీవీ లేదు, సెల్ ఫోన్లు లేవు. ఉన్న ఒక్క యావగేషన్ పుస్తకాలు, సినిమాలు, పాటలు. వాటి వల్ల వేరే ఆలోచనలు ఏనాడు ఎవ్వరికీ రాలేదు. వీటి గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పుకునేవారు, మాట్లాడుకునేవారు. పుస్తకాల గురించి గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. మరి తను తన పిల్లలకు పుస్తకాలు చదవడం ఎందుకు నేర్పించలేదు? కూతురికి సంగీతం నేర్పించలేదు. ప్రేమకి ఆకర్షణ మధ్య ఉన్న తేడా చెప్పలేదు. నేర్పించి ఉంటే దాని ఆలోచనలు మరోలా ఉండేవా, మారేవా?
ఆలోచనలో విస్తృతి పెరిగేదా? పాజిటివ్గా ఆలోచించేదా? ఎలాంటి స్థితినైనా ఎదుర్కొనే శక్తి సహజంగా వచ్చేదా? అది జరిగి ఉంటే ఆ అబ్బాయి నేను ప్రేమించడం లేదు అని అంటే బిందు ఏమనాలి? పోనీ ప్రేమించకపోతే ఏం పర్వాలేదు అని అనుకోవాలా? ఆలోచనలు వేరుగా ఉంటే బిందు మరోలా అనేదా? నా లక్ష్యాలు నాకున్నాయి, నా కలలు నాకు సహకారం చేసుకోవాలి, నీ ప్రేమ నాకు ముఖ్యం కాదు, నువ్వే నా జీవితం కాదు, నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను, నా జీవితం నాకుంది అని అనుకుంది. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేది. కానీ అలా జరగలేదు, అలా అనలేదు. ఎంత బలహీనంగా మారిపోయింది. కారణం తన పెంపకం అవుతుందా? వాడు నిన్ను నేను ప్రేమించడం లేదని అంటే ఊరుకోవాలి కదా, మళ్ళీ ఎన్నిసార్లు అడగడం ఎందుకు? ఆ పిల్లాడు కాదన్నాడు, అందుకని కోపంగా ఎదురుగా వస్తున్న ఆటో ఎక్కింది. ఆటోలో నుంచి ఆ అబ్బాయికి ఫోన్ చేసింది. ఆ అబ్బాయి ఏం సమాధానం ఇవ్వలేదు. బిందు మనస్థితిని ఆటోవాడు గమనించాడు. ఆటో దారి పక్కకి పట్టించాడు. స్నేహితులకి ఫోన్ చేశాడు. అది కూడా బిందు గమనించలేదు. అంతే. బిందు ఆటోలోకి వెళ్ళింది. అది చూసిన వాళ్ళున్నారు. ఆ విషయంలో కొంతమందికి తెలుసు. తర్వాత హాస్టల్కి రాలేదు. ఇది కొంతమంది గమనించారు. క్షణాలలో అందరికీ తెలిసిపోయింది. ఫోన్లు చేశారు. రింగ్ అవుతోంది కానీ మాట్లాడడం లేదు. ఏదో జరిగిందని తెలిసింది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. బిందు కనిపించడం లేదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇది వర్షం వస్తున్న సాయంత్రం జరిగింది. వర్షం మూలంగా పైగా రాత్రి దానితో వెదకడంలో కాస్త జాప్యం జరిగింది. ఆ పక్క రోజు హైదరాబాద్కి ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఒక వంతెన కింద ఉన్న ముళ్ళ తొప్పల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న బిందుని పోల్చుకున్నారు. ఇది ప్రపంచాన అంతటికీ తెలిసింది. అంబులెన్స్, ఫోరెన్సిక్ పరీక్షలు జరిగిందేంటో అందరికీ అర్థమైపోయింది. ఒకరు కాదు 4 రేప్ చేశారని రిపోర్ట్లు చెప్పాయి. నాకు బ్రతకాలని ఉంది అంటూ ఏడ్చిన కూతుర్ని ఓదార్చింది. ఏం కాదు అని అంది. కానీ అంతా అయింది. నరకం అనుభవించింది. మరో 4 రోజులు బ్రతికింది. బిందు ఎవరిని ప్రేమించిందో తెలియదు. ఆ పిల్లాడిని చూసే అవకాశం అరుంధతికి లేకపోయింది. బిందు మృతదేహాన్ని పోస్ట్ మాస్టర్ అది చేశాక అప్పచెప్పడానికి 3 రోజులు పట్టింది. అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చూడాలనుకోలేదు. కొడుకు అమెరికా, భర్త ఐసీయూలో ఉండడంతో కార్యక్రమాలన్నీ రామచంద్ర తమ్ముడు, అతని భార్య కానిచ్చేశారు. తొందరగానే దోషుల్ని పట్టుకున్నారు. ఉరిశిక్ష విధించారు. ఇంకా జైల్లో మేపుతూనే ఉన్నారు. ఉరిశిక్ష ఇంతవరకు అమలు కాలేదు. బిందు పోయాక ఎన్నో నెలలు తనకి తానే ఒక గూడులో ఉండిపోయింది. ఆ గూడు చుట్టూ ఓ గట్టి గోడ కట్టుకుంది. మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు వస్తుంటే రానివ్వలేదు. దయచేసి మా ఇంటికి ఎవరు రాకండి, ఇప్పుడు మా అమ్మాయి లేదు, మా వారు హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు, మాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. ఆ మర్నాడు అర్ధరాత్రి అక్కడి నుంచి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎవరితోనూ మాట్లాడడానికి వీలు లేకుండా, ఎవరు గొంతులు వినిపించకుండా బయట ప్రపంచంలో తెగదెంపులు చేసుకుంది. ఎవరు అక్కర్లేదనుకుంది. కాలం ఎలాంటి గాయానికైనా మందు వేస్తుంది, కానీ మాకు అని తనని తాను ప్రశ్నించుకుంది. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు. రాను రాను రొటీన్లో మార్పుల మూలంగా మర్చిపోతున్నారు. కాలం నిజంగానే గాయానికి మంది వేసిందనుకుంది. కానీ అది ఓ పైపొరగా మాత్రమే అని తెలిసింది. ఆ పొర విజయ రాకతో పక్కకి తొలగిపోయింది. పచ్చిపుండు బయటికి వచ్చింది. మళ్ళీ పిల్లల గురించి ఆలోచన. కిటికీ వదిలి లోపలికి వచ్చింది. ఆయాతో టిఫిన్, కాఫీ తెప్పించుకుంది. ఆ రాత్రికి రామచంద్ర మామూలైపోయాడు. హాస్పిటల్, భర్త, అటూ ఇటూ వెళ్తున్న పేషెంట్లు, విజిటర్లు అన్నిటినీ గమనిస్తూ అరుంధతి కూతురు జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చింది. మామూలైపోయింది. ఆ మర్నాడు కొడుకు ఫోన్ చేశాడు. డబ్బుని ట్రాన్స్ఫర్ చేశానని అన్నాడు. ఎంత పంపావ్ అని అరుంధతి అడగలేదు. ఇంత పంపానని వాడు కూడా చెప్పలేదు. తండ్రికి ఎలా ఉందో, అసలు ఏం జరిగిందో కూడా అడగనందుకు కొంచెం బాధపడింది. అయినా ఎందుకు అడుగుతాడు, ఎలా అడుగుతాడు?
అడగడు. వాడిని ఏది ఎప్పుడు అడగలేదు, అందుకని అడగడు. వాడికిష్టమైనట్లు పెంచలేదు, పెరగనివ్వలేదు. వాడి మీద ఆశలు తమవి, బుర్ర తమది, ఆలోచన తమది, అన్నీ వాడి మీద రుద్దేశాం. నువ్విది చదువు, అమెరికా వెళ్ళొచ్చు, ఇది చదువు, నీ గ్రూప్ డిస్కషన్కి పనికొస్తుంది, రోజు ఫోన్ చేసి బాగా చదువు, మంచి కాలేజీలో సీట్ రావాలి, మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి, టైం టేబుల్ ప్రకారం చదువు, న్యూమెరికల్స్ ప్రాజెక్ట్ చెయ్యి, ఇదే చెప్పారు. అంతేకాని ఏ రోజు కూడా హాస్టల్ ఎలా ఉంది, భోజనం బాగుంటుందా, నీకు సహిస్తోందా అని తండ్రిగా కొడుకు ఆరోగ్యం గురించి అడగనప్పుడు ఇప్పుడు వాడు తండ్రి గురించి ఎలా అడుగుతాడు? అడగడు. అలా అడగాలని కూడా తెలియదు. నిజానికి పిల్లలు పెద్దలు ప్రతిబింబాలు. ఇప్పుడు కొడుకు అద్దంలో కనిపిస్తున్న రామచంద్ర. కొడుకు బాధ్యత తల్లిదండ్రులది అని అనుకున్నారు. అందులో మంచి చదువు ఒకటి, మంచి స్కూలు, మంచి కాలేజ్ వరకే చూశారు. అది వాడికి ఒక మంచి భవిష్యత్తునివ్వాలి, అది తమ కమిట్మెంట్, నిర్వర్తించాలి, ఇది డ్యూటీ అని అనుకున్నారు. ఎందుకో తెలియదు కానీ తండ్రి కొడుకుల బంధంలో సెంటిమెంట్లు లేవు, పెట్టుకోలేదు. ఆ రోజుల్లో తమకున్నది ఓ కమిట్మెంట్ మాత్రమే, అది వాడి చదువు. అది వాడికి మంచి జీవితాన్ని ఇస్తుంది, అందుకు డబ్బు పంపించాలి. ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాడు అడగకుండానే డబ్బు పంపించారు. అదే తమ మధ్య ఉన్న బంధం. అది ఈ డబ్బుతోనే వచ్చింది. ఇప్పుడు అంతే. అందుకే అదే అర్థం వచ్చేలా ప్రవర్తించాడు. ఈ రోజున అడగడానికి డబ్బు పంపాడు. వాడు తండ్రి ఆరోగ్యం గురించి అడగనందుకు బాధపడకూడదు. ఓ 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళొచ్చని అన్నారు. తడుముకోనక్కర్లేకుండా డబ్బు కట్టేశారు. అన్నిటికీ విరాట్ దగ్గరున్నాడు. ఇంటికి వచ్చాక ఏదో పెద్ద గండం గడిచినట్లు అనిపించింది. ఏదో పరాయి దేశం నుంచి సొంత దేశానికి వచ్చినట్లుగా అనిపించింది. రామచంద్ర బాగున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేసినా అతని జీవితం ఎలా ఉండేదో ఊహించడానికి భయంగానే ఉంది. విరాట్ దేవుడులా వచ్చాడు. కొడుకు కన్నా ఎక్కువ చేశాడు. ఆ సమయంలో విరాట్ చేసిన సహాయం మూలంగా ఈ జన్మంతా రుణపడి ఉండొచ్చు. ఆ తర్వాత విరాట్ చాలా దగ్గరయ్యాడు. ఏం కావాలన్నా ఎంతో స్వేచ్ఛగా అడుగుతోంది. విరాట్ కూడా అంతే. పిన్నిగారు, నేను బయటికి వెళ్తున్నాను, ఏదైనా కావాలా, వస్తూ ఏదైనా తీసుకురానా, మందులున్నాయా, ఇలా ప్రతిసారి ఏం కావాలో అడుగుతున్నాడు. ఇంట్లో మనిషిలా స్వతంత్రంగా అటూ ఇటూ వెళ్తున్నాడు, వస్తున్నాడు. కాలేజీ నుంచి రాగానే తిన్నగా ఇంట్లోకి వచ్చేసి కాఫీ తాగి తన ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడప్పుడు భోజనం కూడా చేసి వెళ్తున్నాడు. ఇదే రోజు జరుగుతుంది. కొంచెం మార్పు కావాలి. అలసిపోయింది. పాటలు వింటున్నా, పుస్తకాలు చదువుతున్నా, ఎవరితోనైనా మాట్లాడితే బాగుంటుందనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళితే దగ్గరతనం ఉంది, పైనుండే రాజ్యలక్ష్మి గారింటికి వెళ్తే బాగుంటుంది. ఆవిడ 2 సార్లు రామచంద్రం ఆరోగ్యం గురించి అడిగింది. అంతేకాదు, ఆవిడ చాలా సపోర్టుగా మాట్లాడుతోంది. నెమ్మదిగా ఉంటుంది, మెల్లగా మాట్లాడుతుంది. అరుంధతికి ఆ బిల్డింగ్లోని మిగిలిన వాళ్లతో పెద్దగా పరిచయం కూడా లేదు, పరిచయం చేసుకోలేదు. అందుకని రాజ్యలక్ష్మి గారి దగ్గరికెళ్ళి కూర్చుంటే బాగుంటుందనిపించింది. అదే విషయం రామచంద్రకి చెప్పింది. నేను కొంచెం పైన పెంట్ హౌస్లోకి వెళ్ళొస్తాను, పర్వాలేదా, ఇంట్లో ఒక్కరే మీరుండగలరా అని అంది. ఏం పర్వాలేదు, నేను ఉండగలనులే, సెల్లు తీసుకెళ్ళు, ఏదైనా అవసరమైతే నేను ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. ఆమెతో మాట్లాడితే కాస్త మార్పు ఉంటుంది. మీరు పడుకొని ఉండండి, మీ సెల్లు మీ పక్కనే పెట్టాను. అయినా మనకి ఫోన్లు చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరులే. ఒకవేళ ఎవరైనా చేసినా పొద్దున్నే చేస్తారు. అయినా ఎక్కువసేపు ఉండను. చేంజ్ కోసం ఎక్కువ టైం అక్కర్లేదు. ఎందుకంటే 5 రోజుల నుంచి ఉండిపోయాను. ఈ లోకం నుంచి కొంచెం పక్కకి మనసు మల్లుతోంది. నిజమే, నీకు కూడా చేంజ్ కావాలి, వెళ్ళిరా. ఇప్పుడు నాకేం అక్కర్లేదు, తలుపు బయట నుంచి వేసి వెళ్ళు అన్నాడు భర్త. సెల్లు తీసుకుని రాజ్యలక్ష్మి గారికి ఫోన్ చేసింది. నేను మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను, మీరింట్లోనే ఉన్నారా, ఏదైనా పనిలో ఉన్నారా, ఖాళీగా ఉన్నారా? నేను ఇంట్లోనే ఉన్నాను, రండి, సాయంత్రం పనేముంటుంది, ఖాళీగానే ఉన్నాను. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం.
ఇంతవరకు నేను చదివిన నవలలో తప్పులు ఏమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అన్నట్టు మాటండు. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.